సార్ కొంచెం పక్కన ఎన్సీసీ పిల్లల కోసం డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మన ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, ఈ పట్టణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొండవీడిపై ఎన్నో వరాలను ప్రకటించారు. దురదృష్టవశాత్తు 5 వారు అగ్రభాగంలో ఉంటారు. వారికి ముందు బుల్లెట్ రైడింగ్ అనేటువంటి ఫిబ్రవరి 7, 8 గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరిలో కొండవీడు ఫెస్ట్ నిర్వహించాం. ఘాట్ రోడ్డును ప్రారంభించాం. దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సభావేదికగా ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత 5 ఏళ్ళు ఈ కొండవీడు ఫెస్ట్ నిర్వహించలేదు. తిరిగి మరలా ప్రారంభించాం. ఈ కొండవీడు ఫెస్ట్ రెడ్డి రాజుల యొక్క చరిత్రని, కొండవీడు పోర్టు చరిత్రని ఈ తరానికి భవిష్యత్ తరాలకు కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్రని నెమరు వేసుకునేటువంటి విధంగా, జ్ఞాపకాలు చేసేటువంటి విధంగా దీన్ని తయారు చేస్తూ ఉన్నాం. కొండవీడు ఫెస్ట్ అనేటువంటిది మా కలెక్టర్ గారు చెప్పినట్టు పిల్లలు కానీ కుటుంబంతో వచ్చి 2 రోజుల పాటు కష్టాలన్నీ మర్చిపోయి, ఎవరికైతే స్ట్రెస్లో ఉన్నారో, ఎవరైతే ఒత్తిడి గురవుతూ ఉన్నారో 2 రోజులు రిలాక్సేషన్గా కుటుంబంతో పిల్లలతో వచ్చి గడిపేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. దీని మీద హెలికాప్టర్ ఎప్పుడైనా ఎక్కాలి అనే కోరిక ఉండేటువంటి వాళ్ళకి హెలికాప్టర్ రైడ్ ఉంది, హార్స్ రైడ్ ఉంది, శాండ్ ఆర్ట్ ఉంది. ఎప్పుడు చూడనటువంటి అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. కొండవీడు కొండ మీద 3 చెరువులు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ కూడా కొండ మీద 3 చెరువులు ఉండవు. 365 రోజులు ఉండేటువంటి చెరువులు. దాంట్లో బోట్ రైడింగ్ కూడా ఉంది. 3 చెరువులతో పాటు బోట్ రైడింగ్ కూడా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి దానికి అవకాశం ఉంది. కింద కల్చరల్ టీమ్స్ ఉన్నాయి. 7వ తేదీ మన భరద్వాజ్, సమీరా భరద్వాజ్, 8వ తేదీ గీతా మాధుర్, 7వ తేదీ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి
మన బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు, దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, మన ఎంపీ కృష్ణదేవరాయలు గారు వస్తున్నారు. సాయంత్రం పూట మన చీఫ్ విప్ ఆంజనేయులు గారు, మన అరవింద్ బాబు గారు, ఎమ్మెల్యేలు రావడం జరుగుతోంది. 8వ తేదీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. 8 సాయంత్రం మన అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్, మన గంటా శ్రీనివాసరావు గారు డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ రావటం జరుగుతూ ఉంది. ఇంకా అనేక మంది పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ అయినటువంటి వాళ్ళు ఇది 2K రన్. మా కలెక్టర్ గారు, డైనమిక్ కలెక్టర్ గారు జిల్లాకి, ఈరోజు పల్నాడు జిల్లాకి, వారి ఆధ్వర్యంలో కోటప్పకొండ వైభవంగా తిరునాళ్ళు జరుగుతాయి. కొండవీడు పోర్ట్ ఫెస్టివల్ కూడా 7-8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా, ఇది ఒక చిలకలూరుపేట నియోజకవర్గం, పల్నాడు గుంటూరు జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు వచ్చి సంతోషించేటువంటి ఫిబ్రవరి 7, 8. దీని రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం మా కలెక్టర్ గారు డిక్లేర్ చేశారు 7, 8 శని ఆదివారాలు ఎప్పుడు వస్తే అప్పుడు ఫిబ్రవరి మాసంలో ప్రతి నెల కొండవీడు ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 2K మారథాన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తెలుగు జాతి చరిత్రకు సజీవ్ సాక్షి కొండవీడు ఫోర్ట్. ఈ సిఆర్డి ఏరియాలో మంచి పొటెన్షియల్ ఉన్న టూరిజం స్పాట్గా ఈ కొండవీడు ఫోర్ట్ పొటెన్షియల్ని అందరికీ పరిచయం చేయడానికి 7th and 8th ఫిబ్రవరి కొండవీడు ఫెస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా ఈరోజు చిలుకలూరిపేటలో కర్టన్ రేజర్ ఈవెంట్గా 2K వాక్ విజయవంతంగా ఏర్పాటు చేశాము. ఈ కొండవీడు ఫెస్ట్లో హెలికాప్టర్ రైడ్తో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్, హార్స్ రైడింగ్, బోటింగ్, కయాకింగ్, ఫ్లవర్ షో, శాండ్ ఆర్ట్ షో, కల్చరల్ ప్రోగ్రామ్స్, గాయకులు గీతా మాధురి గారు, సమీరా భారద్వాజ్ గారు జబర్దస్త్ టీంతో చాలా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో అందరూ జిల్లావాసులు, మన చుట్టుపక్కల గుంటూరు, ఎన్టీఆర్, విజయవాడ వాళ్ళ ప్రజలు కూడా అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో, వాళ్ళ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తప్పకుండా వచ్చి దీన్ని చూసుకోవాలి కోరుకుంటున్నాను. ఇక్కడ మనకి టైమింగ్స్ 10 AM నుంచి 5 PM వరకు కొండపైన అన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. 5 PM to 8 PM కింద కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 8 AM to 5 PM హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టాము. సో దానికి ₹3500 per person టికెట్తో 6 to 8 minutes హెలికాప్టర్ ఏరియల్ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అందరు వచ్చి దీన్ని చూసుకోవాలి కోరుకుంటున్నాను.